పేద ముస్లిం ఆడపిల్లల పెళ్లిళ్లకు ఆసరాగా నిలవాల్సిన షాదీ ముబారక్ పథకానికి కొందరు కేటుగాళ్లు కన్నం వేశారు. నకిలీ పత్రాలు సృష్టించి ప్రభుత్వ ఖజానా నుండి ఏకంగా 21 లక్షల రూపాయలు దోచుకున్న ఘరానా ముఠా గుట్టును అత్తాపూర్ పోలీసులు రద్దు చేశారు. రాజేంద్రనగర్ ఏసీపీ ఆదేశాలతో హసన్ నగర్ ఫాతిమా కాలనీలోని ఒక రహస్య స్థావరంపై అత్తాపూర్ ఎస్ఐ జయరాజ్ బృందం మెరుపు దాడులు నిర్వహించింది. ఆధార్ ఆపరేటర్ ముసుగులో ఉన్న ఎండి ఎతిమాద్ ఉల్ హక్ అనే ప్రధాన సూత్రధారి ఫోటోషాప్, పెయింట్ సాఫ్ట్వేర్ల సాయంతో వధువుల ఫోటోలు, ఆధార్ కార్డులు, పెళ్లి పత్రాలు యథేచ్ఛగా ఫోర్జరీ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఈ దందా వెనుక బండ్లగూడ తహసీల్దార్ కార్యాలయంలోని స్పెషల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ అశోక్ కిరణ్ హస్తం ఉండటం తీవ్ర సంచలనం రేపుతోంది. క్షేత్రస్థాయి పరిశీలన చేయకుండానే ఈ అవినీతి అధికారి నకిలీ దరఖాస్తులకు గుడ్డిగా ఆమోదం తెలిపినట్లు విచారణలో తేలింది. ఈ ముఠాలో డిగ్రీ విద్యార్థి అక్బర్తో పాటు మరో 4 సభ్యులు ఉన్నారు. నిందితుల నుండి ల్యాప్టాప్, CPU, 6 మొబైల్ ఫోన్లు మరియు 21 లక్షల విలువైన 21 ప్రభుత్వ చెక్కులను స్వాధీనం చేసుకున్నారు. 6 నిందితులపై కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఇక ఈ భారీ కుంభకోణానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, షాదీ ముబారక్ పథకాన్ని లూటీ చేసిన కొంతమందిని పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు 21 లక్షల రూపాయలు స్వాహా చేసిన 6గురిని పోలీసులు కూడా అరెస్ట్ చేశారు. అయితే అధికారి అండదండలతోనే ఈ యొక్క మోసాలకు పాల్పడుతున్నట్లుగా దీనికి సంబంధించి పోలీసులు కూడా గుర్తించారు. అయితే ఇందులో చూస్తే మాత్రము ఈ మోసాలకు బండ్లగూడ తహసీల్దార్ కార్యాలయంలోని ఒక స్పెషల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ ధరావత్ అశోక్ కిరణ్ హస్తం బయటపడింది. దీంతో క్షేత్రస్థాయిలో దీనికి సంబంధించి ప్రధానంగా ఇన్వెస్టిగేషన్ చేశారు. ఇందులో చూస్తే మాత్రము ఎండి ఎతిమాద్ ఉల్ హక్ 20 సంవత్సరాలు, ఇతనే ప్రత్యేకంగా ఈ యొక్క లూటీకి సంబంధించి 21 లక్షల రూపాయల లూటీకి సంబంధించి మెయిన్ కారణంగా దీనికి సంబంధించి చెప్తారు. మరోవైపు మహమ్మద్ అక్బర్, అంతేకాకుండా ముషరఫ్ ఉద్దీన్, సర్ఫరాజు, మహమ్మద్ జాఫర్, ఆ యొక్క ధరావత్ అశోక్ కిరణ్, వీరందరినీ కూడా పోలీసులు అదుపులోకి కూడా తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ కూడా చేశారు. అయితే ఈ యొక్క షాదీ ముబారక్ పేరుతో కొంత నకిలీకి సంబంధించిన పత్రాలను పెట్టి ప్రభుత్వంకి 21 లక్షల రూపాయలు కూడా మోసం చేసినట్టుగా అత్తాపూర్ పోలీసులు దీనికి సంబంధించి గుర్తించారు. ఒక్కసారిగా రైట్స్ చేయగా షాదీ ముబారక్ సంబంధించిన దరఖాస్తుల కుంభకోణం నడుస్తున్నట్లుగా పక్కా సమాచారాన్ని కూడా పోలీసులు అందుకొని యొక్క మెరుపు దాడి కూడా చేశారు. అయితే అక్కడ ఉన్న దృశ్యాలను చూసి పోలీసులే దిగ్భ్రాంతి అయ్యారు. ఎందుకంటే ఫోటోషాప్ కావచ్చు, పెయింటింగ్ సాఫ్ట్వేర్లతో వధూవరుల ఫోటోలను కూడా మార్పింగ్ చేశారు. అంతేకాకుండా ఆధార్ కార్డులో ఈ యొక్క ధృవపత్రాలను యథేచ్ఛగా దీనికి సంబంధించి వారు పంపిణీ చేస్తున్న పరిస్థితి చూస్తున్నాము. మొత్తానికి వీరందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్. ఉన్నది ఒక వీడియో తీసి పంపిస్తే టీవీలో ఉన్నది ఒక వీడియో తీసి పంపిస్తే టీవీలో